ముందుగా కొంచెం ఆయిల్ వేసుకోండి ప్యాన్ హీట్ అయ్యాక. ఇది మా నానమ్మ వెల్లుల్లి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తుంది. సో ఈ వెల్లుల్లి అనేది హెల్త్కి చాలా బెనిఫిట్ అనమాట. అండ్ ఎవరైతే పిల్లలకి ఫీడింగ్ ఇస్తున్నారో వాళ్ళకి కూడా చాలా చాలా మంచిది. దీనికి పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదండి. కాకపోతే ఈ వెల్లుల్లిపాయలు అవి ఒలుచుకోవడం చాలా కష్టం. బయట మార్కెట్స్లో ఒలిచేసినవి కొన్ని అమ్ముతున్నారు, కానీ అప్పటికప్పుడు ఫ్రెష్గా ఒలుచుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్. సో వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ ఒలుచుకొని ఇలా ఉంచుకోండి. ఒక ప్యాన్లో నూనె వేసాక ఏం చేయాలి నానమ్మ ఇప్పుడు? నూనె మరీ ఎక్కువ వేయాలా లేకపోతే కొంచెం సరిపోద్దా? తగినంత ఉప్పు వేయండి. ఎక్కువసేపు వేగాల నానమ్మ? గోధుమ రంగు వచ్చే వరకు బాగా వేపుకోండి. నువ్వు ఇది ఎప్పుడు నేర్చుకున్నావు నానమ్మ? మీ అమ్మలు నేర్పించారా? ఎలా నేర్చుకున్నావు? టీవీలో చూసిన పచ్చికారం వేసుకోవాలి. పచ్చికారం తగినంత వేసుకొని ఇలా బాగా కలుపుకోండి. ఇంగ్రీడియంట్స్ పెద్ద ఏమి ఉండవండి. వెల్లుల్లిపాయ, పచ్చికారం, పసుపు, సాల్ట్, నూనె, నిమ్మకాయ, పులుపుకి నిమ్మకాయ ఉంటే సరిపోతుంది. కొంచెం పసుపు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి. కారం, పసుపు కూడా అందులో వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఆఫ్ చేసుకున్నాక ఇంక లాస్ట్ చేసి నిమ్మకాయ పిండుకోవడమే ఉంటుంది. నిమ్మకాయ అనేది వెంటనే వేసుకోకండి, చేదు వస్తుంది. అందులో పిక్కలు అవన్నీ తీసి సైడ్ పెట్టుకోండి. కొంచెం చల్లారాక అప్పుడు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎల్లుల్లిపాయ ఒలిచేసి నూనెలో వేపి ఉప్పును కారంను పసుపులో వేసి వేపించి కొంచెం నిమ్మకాయ రసం పిండి ఒక కారాలు ఒక 4-5 రోజులు ఉండితే అవి మెత్తగా అవుతాయి. మెత్తగా అయితే అన్నంలో వేసుకోవడానికి బాగుంటుంది. ఇది ఆవకాయలాగే అండి. ఒక 2-3 డేస్ అనేది ఊరాలంట. ఊరాక అప్పుడు తింటే బాగుంటుందంట. ఆవకాయలాగే కొంచెం చల్లారాక నిమ్మకాయ పిండుకుందాం. ఎల్లుల్లిపాయ వేసినాను, ఉప్పు కారం వేసినాను, పసుపు వేసినాను, నిమ్మకాయ పిండుతున్నాను. నిమ్మకాయ పిండి ఒక జాడీలో పెట్టుకొని ఒక 3 రోజులు అలా ఉంచుకోవడమే. నానమ్మ నిన్న వెల్లుల్లి కారం చేసింది కదా, ఇది ఒక 1 డే అయ్యింది. ఇంకా 2 డేస్ అయితే ఇంకా బాగుంటుంది. కానీ ఒకసారి టేస్ట్ అన్నీ సరిపోయేవో చూడడం కోసం ఒకసారి కొంచెం కలుపుకోమంది. కొంచెం కలుపుకొని చూద్దాం ఎలా ఉందో టేస్ట్. ఇది చూడండి ఎంత బాగుందో చూడడానికి. వెల్లుల్లి కూడా బాగా ఊరింది. వెల్లుల్లి కూడా బాగా ఊరిందండి. బాగుంది. పులుపు, ఉప్పు